హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఏపీ మెగా డిఎస్సి 2025 సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి బిగ్ అప్డేట్లు అయితే రావడం జరిగింది. వాటిని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల విద్య, ఉద్యోగానికి సంబంధించిన ఏ చిన్నపాటి నోటిఫికేషన్లు వచ్చినా వెంటనే మీకు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంటుంది. హైకోర్టు 2025 మెగా డిఎస్సిని గురించి వాదనలు విన్న తర్వాత మెరిట్ని ఎలా విస్మరిస్తారో అని కూడా ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. హెచ్జిటి, ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం అనేటువంటిది. ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదని హైకోర్టు వెల్లడి, మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయిలో పోస్టు ఇవ్వడం ఏమిటంటూ హైకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఈ ఎస్ఏ పోస్టులు హెచ్జిటీలకు రెండు ఎంపిక అయినప్పటికీ వారు పోస్టులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను ఆధారంగానే ఎంపిక చేస్తామని ప్రభుత్వం వెల్లడించడంతో అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా ప్రభుత్వానికి అలా చేయడం సమంజసం కాదు, మెరిట్ జాబితా ఆధారంగానే భర్తీ చేయండి అనే విషయాన్ని స్పష్టత అనేటువంటిది ఇచ్చిందనమాట. తర్వాత వీటికి సంబంధించినటువంటి తీర్పును 4 వారాల లోపలనే తెలియచేయాలని కూడా హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక 2025 మెగా డిఎస్సికి సంబంధించి కీలక ప్రశ్నలు అనేటువంటివి కూడా మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అభ్యర్థుల అర్హత మార్కుల పెంపుతో దరఖాస్తు దశలో లక్షలాది మందికి అన్యాయం, ప్రశ్నాపత్రాల్లో తప్పులున్నా సవరించకుండా ఫలితాలు వెల్లడించింది. మరి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా 4-5 సార్లు టెట్టు మార్కులను సవరించుకునే అవకాశం ప్రభుత్వం ఎందుకు కల్పించింది? ఇది వరకు ఎన్నడూ లేని విధంగా మెరిట్ జాబితాను విడుదల చేసి కాల్ లెటర్లను పంపించింది. సెలక్షన్ లిస్టు పంపించకుండా తక్కువ మార్కులు వచ్చిన వారికి ముందుగా కాల్ లెటర్లు పంపించింది. ఎక్కువ మార్కులు వచ్చిన వారు కాల్ లెటర్లు వచ్చి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పూర్తయినా కూడా అభ్యర్థులకు సెలక్షన్ లిస్టులో పేర్లు అనేటువంటివి లేవు. మెరిట్ ప్రకారం పోస్టులు ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్న హైకోర్టు సింగిల్ బెంచు, ఇలా అనేక ప్రశ్నలు అనేటువంటివి లేవడం జరిగింది. ఇక అనేక మంది అభ్యర్థులు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కాల్ లెటర్లు వచ్చిన తర్వాత సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేటువంటి చేయలేదు. కాల్ లెటర్ల జారీలో టెస్టింగ్ అంటూ కూడా అధికారులు తప్పించుకోవడం అనేటువంటి జరిగింది. కొంతమంది అభ్యర్థులకైతే తమ కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి ఉద్యోగాలు వచ్చాయని, తనకు రాలేదనేటువంటి ఆవేదనను కూడా వ్యక్తం చేయడం అనేటువంటి జరిగింది. మరి డిఎస్సిలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని కేవీఎస్ ధర్నా చేపట్టడం అనేటువంటి జరిగింది. నిరుద్యోగులతో చెలగాటమని డివైఎఫ్ఐ ధర్నా చేయడం అనేటువంటి జరిగింది.